ఉన్న ధరల మంటకు తోడు పెట్రోల్ వినియోగదారులకు కొత్త కష్టం వచ్చి పడింది. కొద్ది రోజులుగా అనేక ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్న బంకులతో అనేక ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. అరకొరగా ఉన్న నిల్వలకు తోడు వ్యవసాయ సీజన్ ప్రారంభ సమయం కావడం, ఇంతకాలం సొంత బంకులు నిర్వహించుకున్న బల్క్ యూజర్లు కూడా ఆ విభాగంలో పెంచిన ధరల దెబ్బకు రిటైల్ బంకుల బాట పట్టడంతో కొరత కష్టాలు ఇంకాస్త పెరుగుతున్నాయి. సందట్లో సడేమియాగా చెలరేగుతున్న పుకార్లతో మరికొన్ని ప్రాంతాల్లో అయితే బంకుల ముందు భారీగా బార్లు తిరుగుతున్నారు జనం. కాకపోతే దేశీయ పెట్రోల్, డీజిల్ అవసరాలకు తగిన స్థాయిలో ఉత్పత్తి కూడా ఉందని ప్రభుత్వం చెబుతున్నా ఈ నో స్టాక్ బోర్డులు ఎందుకు అర్థం కావటం లేదు చాలా మందికి. ఉన్నట్లుండి దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి రావడానికి గల కారణాలేంటి? కొన్ని చోట్ల డీజిల్ నో స్టాక్, మరికొన్ని చోట్ల పూర్తిగా బంకులే మూత, ఇంకొన్ని చోట్ల బంకుల ముందు బారులు తీరిన జనం. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో చాలా ప్రాంతాల్లో ఈ దృశ్యం కనిపిస్తోంది. కొంతమంది వాహనదారులకు 3-4 బంకులు తిరిగినా కావలసిన పెట్రోల్, డీజిల్ దొరకటం లేదని వాపోతున్నారు. కొద్ది రోజులుగా నిరంతరాయంగా పెరిగిన ధరలతో కుదేలైన వారికి ఇది ఏమాత్రం ఊహించని పరిణామంగా మారింది. పట్టణ ప్రాంతాల్లో కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ శివారు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. డీజిల్ కోరం వచ్చినాము, 200 లీటర్ కొట్టించినాము. అక్కడ దేవరకొండ రోడ్లో మొత్తం బంద్ ఉన్నాయి బంకులు. దేనికంటే అది ఎవరు చెప్తలేరు. పెట్రోల్ ఉంది కానీ డీజిల్ లేదు, స్టాక్ లేదని అంటారు. 4 రోజులు 5 రోజులు అవుతుంది. ఎవరు ఏం సమాధానం ఏం లేదు. మాకు వ్యవసాయం పనులు స్టార్ట్ అయినాయి కాబట్టి తీసుకొని పోతున్నాం. ఒకసారి చెడ్డచెన్నారం అంటే ఈ నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 10 కిలోమీటర్ల నుంచి వచ్చినాం దగ్గర. ఇక అది ఎన్ని రోజులు వస్తుంది మా అంటే ఒక 2 రోజులు వస్తుంది. అంటే కరెక్ట్ దుంతే 100 లీటర్లు తాగుతాయి రోజు. 2 రోజులే వస్తుంది ఆ డ్రమ్, మళ్ళీ రావాల్సింది. పెట్రోల్ దొరుకుతలేదు, డీజిల్ దొరుకుతలేదు. ఇప్పుడు మేము ఏడికి వ్యవసాయం చేసుకోవాలన్నా కష్టం ఉంది. ట్రాక్టర్ వాళ్ళు అల్లాడిపోతున్నారు. ఏడికి పోవాలన్నా బాధే ఉంది. నేను నైట్ పైకి ఆడి నడుచుకుంటూ పోయినా మాకు తెలియదు అన్న, పైన వస్తలేదు అంటారు. బంకోళ్ళు మాదే ఉంది, వస్తే మేము పోస్తాం అంటారు. బంకోళ్ళు వస్తలేదు అంటారు. వాళ్ళు తన కూరగాయలు తెస్తాందుకు లేవర్ని ఎక్కించుకపోతే అంతా కొరతే ఉంది. ఇప్పుడు నేను ఆ నుంచి తిరుగుకుంటూ వస్తున్నాము. 10 బంకులు తిరిగినాము. 10 బంకులు తిరిగి ఇక్కడికి వచ్చింది. ఇల్లు మేము గంట సేపు అవుతుంది లైన్. ఆటోలు, కార్లు మొత్తం ట్రాఫిక్ అయ్యింది. ఎక్కడ డీజిల్ దొరకట్లేదు సార్. ఇప్పుడు మాకు దొరకడానికి లైన్ ఇప్పుడు ఒక గంట సేపు నుంచి లైన్లో నిలబడ్డాము. అయినా మాకు దొరకదా మరి ఆటోలు నడుపుకోవాలన్నా ఎట్లా? మా పరిస్థితి ఏంటి సార్? పొద్దున్న లేస్తే మేము రోడ్డు మీద బతికేటోళ్ళము. ఇలా డీజిల్ లేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. యావరేజ్ రోజు ఒక 300-400 డీజిల్ పోసుకుంటాం సార్ మేము. మాకు గంటన్నర లైన్లో నిలబడ్డాము. ఆయన డీజిల్ ఆయన బంకు లాక్ చేసుకొని పోయిండు, లేదంటుండు. మా పరిస్థితి అన్ని బంకులలో ఇట్నే ఉంది. ఇప్పుడు 4 బంకులలో తిరిగి వచ్చిన ఏ బంకులైనా ఇట్నే ట్రాఫిక్ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాదు చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగా, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లో ఇవే తరహా పరిస్థితులు. గ్రామీణ ప్రాంతాల్లో మరీ ఇబ్బందిగా మారింది. ప్రత్యేకించి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ ఆధ్వర్యంలో నడిచే బంకుల్లో ఈ కొరత ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రైవేటు సంస్థలు నేతృత్వంలో నడిచే రిలయన్స్, నయారా వంటి బంకుల్లోనూ ఇంతే. కొన్ని అరకొర నిల్వలతోనే నడుస్తుంటే మరికొన్ని పూర్తిగా మూత వేసి ఉంచుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. దేశంలో అతిపెద్ద పెట్రోలియం సరఫరాదారుగా ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బంకుల్లో నిల్వల పరిస్థితి కాస్తంత మెరుగు. కానీ మిగిలిన ప్రాంతాల్లో కొరతతో ఆయా బంకులకు వస్తున్న వాహనదారులతో అవి కూడా స్వల్ప వ్యవధిలోనే నిండుకుంటున్నాయి. దానివల్ల అసలే పంటల ప్రారంభ సీజన్ కావడంతో ముఖ్యంగా కావలసిన డీజిల్ దొరక్క రైతన్నలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాలో ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్దే ఆధిపత్యం. మొత్తం మార్కెటింగ్ 90% ఈ 3 సంస్థల చేతుల్లోనే ఉంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధర ఎంత ఉండాలి అని నిర్ణయించేది ఈ 3 ప్రభుత్వ రంగ సంస్థలే. మరి ఈ కొరతకు కారకులెవరు? ఆయిల్ కంపెనీలా, డీలర్లా, లేక అంతర్జాతీయ పరిణామాలా అంటే కంపెనీల వైపే వేలెత్తి చూపిస్తున్నారు డీలర్లు.
ఈ పరిస్థితికి సంబంధించి అసలు ఏం జరిగిందని అడిగితే పెట్రోల్ డీలర్లు వారి కష్టాలు ఏకరువు పెడుతున్నారు. 2020 నుంచే తమ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా తీవ్రస్థాయిలో కమ్మేసిన 2 ఏళ్ల సమయంలోనూ పెట్రోల్ బంకులు తెరిచే ఉంచామని, తమ సిబ్బంది 24 గంటలు సేవలు అందించారని, అందుకు ప్రతిగా తమకు మిగిలింది కష్టాలే అంటున్నారు డీలర్లు. అమ్మకాలు ఉన్నా లేకున్నా సిబ్బందికి జీతభత్యాలు, ఆరోగ్య ఖర్చులు చెల్లిస్తూ వచ్చామని, నిర్వహణ ఖర్చులు, కరెంటు బిల్లుల భారాన్ని కూడా భరించామని, కానీ ఆయిల్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం ఇవేమీ పరిగణలోకి తీసుకోలేదన్నది వారి ప్రధాన ఆవేదన. ఇప్పుడు పరిస్థితులు కుదుటపడ్డాయి అనుకుంటే సరిపడా నిల్వలు ఇవ్వకపోవడం, చెల్లింపు విధానాలు మార్చడంతో సమస్య వచ్చి పడిందని చెబుతున్నారు. ఆయిల్ కంపెనీలు మేము కొనుగోలు చేసే ఆయిల్ని సరిగ్గా ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది. అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ముఖ్యంగా మాకు ఈ 3 ఆయిల్ కంపెనీల మధ్య పోటీతత్వంతో ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు కూడా రావటం వలన మేము డబ్బులు పంపించకపోయినా కూడా మాకు ఆయిల్ సప్లై చేయడం అనేది జరిగేది. ఒక్కోసారి 5 days క్రెడిట్ కూడా ఇవ్వడం అనేది జరిగేది. కానీ గత 2 నెలలుగా మేము డబ్బులు పంపించినా కూడా మాకు ఆయిల్ సప్లై అనేది జరగట్లా. అలాగే ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడైతే మాకు డబ్బులు పంపించకపోయినా ఆయిల్ మాకు పంపించడం, అలాగే మా మీద ప్రెషర్ అమ్మకాలు జరపమని ఇవ్వటం, మేము అనేక మంది కస్టమర్లని చూజ్ చేసుకుని వాళ్ళకి అప్పులు ఇవ్వటం, వాళ్ళ దగ్గర నుంచి కూడా రాని పరిస్థితి. వాళ్ళ మేమేమన్నా కంపెనీలకి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మేము కస్టమర్కి ఇచ్చిన డబ్బులు మాకు రాకపోవటం, అనేక ఒడిదుడుకుల మధ్య మేము ఇవాళ వ్యాపారం చేయడం అనేది జరుగుతుంది. కొన్ని ఇంధన సంస్థలు అమ్మకాలు పెంచుకునేందుకు గతంలో పెట్రోల్, డీజిల్ను డీలర్లకు అరువుపై సరఫరా చేసేవి. 18% వడ్డీపైన అందించేవి. దీంతో డీలర్లు తమ వ్యాపార విస్తృతిలో భాగంగా స్కూల్ బస్సులు, పరిశ్రమలకు అరువుపై ఇంధనం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అరువు అన్న మాట లేదు. ధరల పెంపునకు కేంద్రం అనుమతించకపోవడంతో గిట్టుబాటు కావడం లేదంటూ ఇంధన సంస్థలు సరఫరాలో కోత పెడుతున్నాయని డీలర్లు వాపోతున్నారు. ఎంత ఎక్కువ ఇంధనం సరఫరా చేస్తే అంత నష్టం వస్తోందని, కోత పెట్టడం మినహా మార్గాంతరం లేదని ఇంధన సంస్థల నుంచి ఉన్న అనధికారిక సమాచారం. అందుకే ముందస్తు అడ్వాన్స్ లేనిదే ట్యాంకర్లకు డీజిల్ నింపడం లేదు. డబ్బులు కట్టినా వెంటనే సరఫరా చేయడం లేదంటున్నారు డీలర్లు. ఈ సమస్యలో ప్రధానంగా కనిపిస్తున్న మరో కారణం ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, రిటైల్ బంకులకే క్యూ కట్టడం. గతంలో ఆర్టీసీ, రైల్వేతో పాటు పలు పెద్ద పరిశ్రమలు ఇంధన అవసరాలకు బంకులు ఏర్పాటు చేసుకున్నాయి. వాటికి ఇంధన సంస్థలు నేరుగా సరఫరా చేస్తాయి. అయితే ఇటీవల మారిన అంతర్జాతీయ పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో చేసిన మార్పులతో వాటికి ఇచ్చే డీజిల్ ధరను పెంచాయి చమురు సంస్థలు. రిటైల్ బంకులకు, సంస్థలకు సరఫరా చేసే లీటర్ డీజిల్కు 25 నుంచి 30 రూపాయల వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి రాష్ట్రాల వరకు ఇదే పరిస్థితి. దీంతో పెద్ద ఎత్తున డీజిల్ వినియోగించే ఆర్టీసీ వంటి ప్రైవేటు ఖాతాదారులు రిటైల్ పెట్రోల్ బంకులకు వెళుతున్నారు. అక్కడ డిమాండ్ పెరుగుతోంది. ఇందుకనుగుణంగా ఇంధన సంస్థల నుంచి సరఫరా లేకపోవడంతో కొరత తలెత్తుతోంది. ఇదే అదునుగా కొన్ని చోట్ల బ్లాక్ మార్కెట్ కూడా జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితి ఎంతకాలం అన్నది చాలా మంది వైపు నుంచి వినిపిస్తోన్న ప్రశ్న. ఇప్పటికే పలు చోట్ల పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు వెలిశాయి. ప్రస్తుతం అవి తాత్కాలికంగా పరిమితంగానే ఉన్నప్పటికీ వచ్చే రోజుల్లో కొరత మరింత పెరిగే అవకాశం లేకపోలేదనేది బంకుల యాజమాన్యాల ఆందోళన. చమురు కంపెనీలు పంపించిన ఇండెంట్కు తగ్గట్లుగా ఇంధనాన్ని సరఫరా చేయకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. గత నెల నుంచి సరఫరాలో కోత విధానం అమలవుతోంది. ఈ నెల కూడా సరఫరా ఆలస్యంగానే జరుగుతోంది. ఇంధనం ఇవ్వలేమని చెప్పకుండా అడిగిన 3-4 రోజుల తర్వాత సరఫరా చేస్తుండడం పరోక్షంగా కోత అమలు చేస్తున్నట్లుగా ఉందనేది డీలర్ల వాదన. దీనివల్ల రోజువారీ వ్యాపారంపై ప్రభావం పడుతోందని బంకుల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయిల్ కంపెనీలకి లాభాలు వచ్చినప్పుడు ఒక విధంగా, నష్టాలు వస్తున్నప్పుడు ఇంకో రకంగా డీలర్స్కి సప్లై చేయడం వలన ఈ ప్రాబ్లం ఎరేజ్ అవుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే కన్జ్యూమర్ పంప్స్ అంటామండి. ఆర్టీసీ, రైల్వే, లేదంటే ఏదైనా పెద్ద కంపెనీస్, కాంట్రాక్టర్స్, వీళ్ళందరికీ కూడా కంపెనీలకి లాభాలు వచ్చినప్పుడు డీలర్స్కి ఇచ్చే రేటు కంటే కూడా 25 రూపాయల నుంచి 30 రూపాయలు తగ్గించి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కంపెనీలకి నష్టం వస్తుంది కాబట్టి
ఎవరైతే కన్జ్యూమర్స్కి ఇంతకుముందు 20 రూపాయలు 30 రూపాయలు తగ్గించి ఇచ్చారో వాళ్ళకి ఈ రోజున 25 రూపాయల నుంచి 30 రూపాయలు రేటు పెంచారు. అందువలన కన్జ్యూమర్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పెట్రోల్ బంక్లో రేటు వాళ్ళకి ఇచ్చే రేటు కంటే 20 రూపాయలు 30 రూపాయలు తక్కువ ఉంది కాబట్టి పెట్రోల్ బంక్స్కి వచ్చి మా దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకుంటున్నారు. దీనివలన మేము నికరంగా మామూలుగా సరాసరి మేము అమ్మే అమ్మకాలు కొంతమేర పెరిగిపోయినాయి. ఎందుకంటే కన్జ్యూమర్స్ కూడా మా మీద పడటం వలన ఆటోమేటిక్గా మా సేలు పెరిగింది. ఇక్కడ చమురు కంపెనీల వాదన మాత్రం వేరుగా ఉంది. పేరుకు మార్కెట్కు అనుగుణంగా ధరలు సవరించే అధికారం ఉన్నప్పటికీ ఇప్పటికీ పెట్రోల్ డీజిల్పై నష్టాలే చూస్తున్నామన్నది వారి మాట. ఈ నెల 16వ తేదీ నాటి లెక్కల ప్రకారం చూస్తే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్పై లీటరుకు 19 రూపాయల 70 పైసలు, డీజిల్పై 31 రూపాయల 90 పైసల వరకు నష్టపోతున్నట్లు చెబుతున్నారు. ప్రైవేటు సంస్థలైతే ఇంత మేర నష్టాల్ని భరించడానికి ఏమాత్రం ముందుకు రావు. అందుకే వారి బంకులు చాలా వరకు మూసి ఉంచుతున్నా మా వరకు తప్పక ఆ భారం మోస్తున్నామని చెబుతున్నట్లు సమాచారం. అందువల్లే రోజువారీ డిమాండ్లో సగం మేర సరఫరాను తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పట్టణాల్లో కొంత తక్కువ ఉంది కానీ శివారుల్లో మాత్రం ఎక్కువే ఉందండి. ఎందుకనంటే ఈ ఆయిల్ రేట్లు, క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే పెరిగిందో బీపీసీ కంపెనీ, ప్రైవేట్ కంపెనీలు సప్లైస్ కొంత తగ్గించినాయి. బీపీసీ అన్న కొంత పర్లేదు కానీ మిగతా ప్రైవేట్ కంపెనీలు షెల్, జియో, రిలయన్స్ బంకు, ఎస్ఆర్ బంకులు వీటిలో ఆల్మోస్ట్ 80 నుంచి 90% వాళ్ళు సప్లైస్ ఇవ్వట్లేదు పెట్రోల్ బంకులకి. సో ఆ పెట్రోల్ బంకుల్లో లేనందువల్ల పక్క బంకులకి వీటికి సేల్స్ పెరుగుతూ ఉంది. ఈ సేల్స్ పెరిగినప్పుడు మిగతా 3 కంపెనీల్లో నుంచి బీపీసీ ముఖ్యంగా ఏం చేస్తూ ఉందంటే వాళ్ళు కూడా కొరత విధానం, ఇంతకు ముందు సంవత్సరం నేను 100 కేలు తీసుకుని ఉంటే అదే 100 కేలు ఇస్తాం, అంతకన్నా పెరిగితే మేము ఇవ్వలేము అనే దాని మీద జరుగుతూ ఉంది. దానివల్ల కొంత శివారుల్లో కానీ పట్టణంలో ఇప్పుడిప్పుడు కొంత ఇది పెరుగుతూ ఉందండి. ఇప్పటి వరకు శివారుల్లో మాత్రం అది ఎక్కువ జరుగుతూ ఉంది. అందుకని శివారుల్లో కొరత ఎక్కువగా ఉంది, స్కేర్సిటీ ఎక్కువగా. క్షేత్రస్థాయిలో చూస్తే 2021 నుంచి వెంటాడిన కోవిడ్ ప్రభావం నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అన్ని రంగాల్లో ఎవరికి వారు సాధారణ కార్యకలాపాల్లో నిమగ్నమవుతున్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న భారత్లో ఆ వినియోగం మరింత పెరుగుతోంది. గణాంకాల ప్రకారం గతేడాది ఇదే సమయంతో పోల్చితే దేశీయ చమురు వాడకం 23.8% మేర పెరిగింది. కేంద్ర పెట్రోలియం శాఖ లెక్కల ప్రకారం గడిచిన నెలలో పెట్రోల్, డీజిల్ కలిపి 18.27 మిలియన్ టన్నులుగా ఉంది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ప్రజా రవాణా నుంచి వ్యక్తిగత వాహనాలపై ఎక్కువ శాతం మంది దృష్టి పెట్టడం వల్ల ధరలు పెరిగినా ఈ డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. అందుకు తగిన రీతిలో చమురు సంస్థలు సరఫరా పెంచకపోతే రానున్న రోజుల్లో వ్యక్తిగత వాహనదారులకు మరిన్ని కష్టాలు తప్పవంటున్నారు మార్కెట్ పరిశీలకులు. మొత్తం మీద చూస్తే మాత్రం ఈ చమురు కొరత దేశవ్యాప్తంగా కలవరమే కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ యూఎస్ఓ పరిధి విస్తరించింది. దీని ప్రకారం చమురు విక్రయానికి లైసెన్స్ పొందిన కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో సహా అన్ని బంకుల్లో నిర్దేశించిన సమయాల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు చేపట్టాలి. మారుమూల ప్రాంతాలకు సైతం యూఎస్ఓను విస్తరింపచేస్తామని, అన్ని రిటైల్ అవుట్లెట్లకు ఈ నియమం వర్తిస్తుందని చమురు మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. నిబంధనలు పాటించకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది. మార్కెట్లో చమురు కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.